యబ్బోకు రేవు దగ్గర ప్రవర్తన మారింది. జేకబ్స్ కాండక్ట్ హ్యాస్ చేంజ్డ్. ఏ రీతిగా ప్రవర్తించేవాడు, ఏ రీతిగా మాట్లాడేవాడు, ఏ రీతిగా దేవునితో మాట్లాడి సంభాషించేవాడు. మీరు చదవండి యాకోబు జీవితం చూస్తే హీస్ స్కీమింగ్ విత్ గాడ్ ఆల్సో. కాదు ప్రభువా నువ్వు కండిషనల్ వర్షిప్. ప్రభువా నువ్వు నన్ను దీవిస్తే, మా బ్రదర్తోనే నన్ను కాపాడితే, నాకు ఉండటానికి చెప్పండి ఇల్లిస్తే, తినటానికి తిండిస్తే, అప్పుడు నేను నిన్ను ఆరాధిస్తాను. దెన్ ఐ విల్ వర్షిప్ యూ. కదా బైబిల్ ఉంది, నేను చెప్పే మాట కాదు. You protect me from my family, you give me a house, you give me food, then I will build an altar for you. ఇక్కడ మనం చూసినట్లయితే యబ్బోకు ఏం బయలుపరుస్తుంది అనగా ప్రవర్తనను బయలుపరుస్తుంది. ఒక ఆధ్యాత్మిక సత్యం చూపిస్తాను చూడండి. అక్కడ ఆది కాండము 32 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ యాకోబు ఒంటరివాడుగా ఉంటాడు. హీస్ లెఫ్ట్ అలోన్. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతను గెలవకున్నట్టు చూచి తొడగొట్టు మీద అతను కొట్టాను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాట వలన యాకోబు తొడగొట్టు వసిలెను. మీకు ఇంకో మాట చెప్తాను చూడండి. ఇశ్రాయేల్ దేశస్థులు దే విల్ నాట్ ఈట్ ద థై మీట్ టిల్ నౌ. తొడమాంసం హిందులో చెప్పాలా, ఇశ్రాయేలీ దేశస్థులు అంట దే విల్ నాట్ ఈట్ ద థై మీట్. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్. యెహోవా దేవుడు యాకోబు ద హిప్ గాడ్ డిస్లొకేటెడ్ ద హిప్ జాయింట్ ఆఫ్ జేకబ్. అందుకనే ఇప్పుడు వరకు కూడా టిల్ డేట్ ఇశ్రాయెలైట్స్ విల్ నాట్ ఈట్. అక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు? ఒంటరివాడుగా ఉండి దేవునితో పెనుగులాడుతున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే రెసిస్టెన్స్. ఇంకొక ఆధ్యాత్మిక సత్యం రెసిస్టెన్స్. హీఈస్ రెసిస్టింగ్ గాడ్. అనేక సార్లు నా జీవితంలో వి రెసిస్ట్ గాడ్. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, వాక్యంతో మాట్లాడుతున్నప్పటికీ కూడా, లేకపోతే మీకున్న చర్చ్ యాక్టివిటీస్లో దేవుడు మాట్లాడుతున్నప్పటికీ కూడా ఎవరు మనతో మాట్లాడుతున్నారో తెలియక వి రెసిస్ట్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ అనేక సార్లు. ఇక్కడ యాకోబు ఏం చేస్తున్నాడు అంటే ఎవరో తెలియక హీఈస్ రెజ్లింగ్ విత్ గాడ్, దేవునితో పెనుగులాడుతున్నాడు. అనేక సార్లు మనం కూడా మన జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, కుటుంబ జీవితంలో ఎవరో తెలియక వి ట్రై టు రెసిస్ట్. అనేక సార్లు మనం ఏం చేస్తాం తెలుసా? యాకోబు దేవునితో పోరాడుతున్నాడు. మనం ఏం చేస్తాం తెలుసా? ఇతరులతో పోరాడుతూ ఉంటాం. వి ఫైట్ విత్ పీపుల్. అమ్మ చెల్లమ్మ తమ్ముడు జాగ్రత్తగా, బ్రదర్ సిస్టర్, వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం. అర్థమైందా? వీ హ్యావ్ టు ఫైట్ విత్ ద ప్రాబ్లం బట్ విల్ ఫైట్ విత్ ద పర్సన్. భార్యాభర్తలు వివాహంలో సమస్యలు వచ్చింది అనుకోండి, ఒకరితో ఒకరు కొట్లాడుతూ ఉంటారు. అందుకనే గొడవలు, అందుకనే విడాకులు, అందుకనే నిస్పృహ, నిరాశ, కృంగుదల, అలజడ గృహాల్లో ఎందుకు అనగా ఒకరితో ఒకరు కొట్లాడుతున్నారు. మీరేం చేయాలి తెలుసు? ఈరోజు నుంచి ఒక మాట చెప్తాను. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, ఫైట్ విత్ ద ప్రాబ్లం. హల్లెలూయా. ఫైట్ విత్ ద ప్రాబ్లం. ఇద్దరు కలిసి ఫైట్ విత్ ద ప్రాబ్లం 2 నిమిషాల్లో సాల్వ్ అయిపోతుంది అంతే. మీరు కొట్లాడుకుంటూ ఉన్నారనుకోండి, వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పోట్లాడుతూనే ఉంటారు. అలాగా మళ్ళీ దేవుడు ఎప్పుడో ఇట్లా హిప్ డిస్లోకేట్ ఏదైనా చేస్తేనే కానీ అప్పుడు మనకు ఆధ్యాత్మిక వెలుగు రాదనమాట. డోంట్ ఫైట్ విత్ ఈచ్ అదర్, ఫైట్ విత్ ద ప్రాబ్లం.